హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ, బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ యొక్క స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి కనుక ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద 5th వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ సీజన్స్ విన్నర్స్ అండ్ ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్స్. లాస్ట్ ఇయర్ అంత పర్ఫెక్ట్ స్క్వాడ్ ని అసెంబుల్ చేసి సీజన్ మొత్తం డామినేట్ చేసిన నైట్ రైడర్స్ మెగా ఆక్షన్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఈ సీజన్ స్క్వాడ్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారనేది చూసేద్దాం. ఒకసారి హిస్టరీ చూసుకుంటే ఐపీఎల్లో ఇప్పటి వరకు కేకేఆర్ 3 times ట్రోఫీని విన్ అయ్యారు. ఇన్ ఇయర్స్ 2012 and 2014 డ్యూరింగ్ గంభీర్ కెప్టెన్సీ అండ్ 2024 అయ్యర్ కెప్టెన్సీలో. ఇవి కాకుండా 2021లో ఆయన్ మోర్గాన్ కెప్టెన్సీలో కూడా రన్నర్ అప్ గా వచ్చారు. వీటితో పాటు ఇంకో 4 seasons లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు అండ్ 9 times లీగ్ స్టేజ్ లోనే ఫినిష్ అయ్యారు. ఇది బ్రీఫ్ హిస్టరీ. ఇంకా ఈ ఇయర్ స్క్వాడ్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి రిటెన్షన్ పిక్స్ చూసుకుంటే రింకు సింగ్, సునీల్ నారాయణ్, ఆండ్రే రసెల్, వరుణ్ చక్రవర్తి అండ్ అన్క్యాప్డ్ ఇండియన్స్ గా హర్షిత్ రాణా, రమణ్ దీప్ సింగ్ టోటల్ 6 players ని రిటైన్ చేసుకున్నారు. ఇక ఆక్షన్ అయ్యే టైంకి కేకేఆర్ అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ఈ స్క్వాడ్ లో ఉమ్రాన్ మాలిక్ కి ఇంజరీ రిప్లేస్మెంట్ గా చేతన్ సకారియాని అనౌన్స్ చేశారు. ఇంకా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలంటే నా అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ ఇలా ఉండొచ్చు. క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేస్తారు, అజింక్య రహానే కెప్టెన్ అండ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్. ఈ టాప్ 3లో చూసుకుంటే సునీల్ నారాయణ్ మోస్ట్లీ తన లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ ఫామ్ ని రెప్లికేట్ చేయడం కష్టమని చెప్పాలి. దట్ మీన్స్ డికాక్ అండ్ రహానేనే టాప్ ఆర్డర్ డ్యూటీస్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ ఎ బిట్ రిస్కీ. ఇంకా మిడిల్ ఆర్డర్ చూసుకుంటే యాంగ్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్లతో డీసెంట్ గానే ఉంది. బట్ ఫినిషింగ్ మాత్రం కేకేఆర్ స్ట్రాంగ్ జోన్ అని చెప్పాలి. రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమణ్ దీప్ సింగ్ లతో సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే ఆల్రెడీ ఈ టాప్ 8లోనే సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రే రసెల్ ఉన్నారు. వీళ్ళు కాకుండా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి అండ్ మోస్ట్లీ ఆండ్రిక్ నోకియా విల్ ఫినిష్ ద టాప్ 11. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ గా మోస్ట్లీ వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, అనుకుల్ రాయ్, చేతన్ సకారియాలో ఒకరిని పిక్ చేసుకుంటారనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మెయిన్ లైనప్ కి బ్యాకప్స్ చూసుకుంటే క్వింటన్ డికాక్ కి రెహమానుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్ కి మొయిన్ అలీ, ఆండ్రే రసెల్ కి రోమన్ పావెల్, ఆండ్రిక్ నోకియా కి స్పెన్సర్ జాన్సన్ ఫామ్ లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ కి 4 వెరీ గుడ్ రిప్లేస్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా మనీష్ పాండే, స్పిన్ డిపార్ట్మెంట్ లో మయాంక్ మార్కండే అండ్ అనుకుల్ రాయ్, పేస్ డిపార్ట్మెంట్ లో వైభవ్ అరోరా, చేతన్ సకారియా ఫామ్ లో కూడా చాలా మంచి బ్యాకప్స్ అవైలబుల్ గా ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇండియన్ వికెట్ కీపర్ ఆప్షన్ గా లూనిత్ సిసోడియా టీమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే బెంచ్ స్ట్రెంత్ చాలా బాగుందని చెప్పాలి. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ బాగుంది విత్ అట్లీస్ట్ టిల్ నెంబర్ 8. టీంలో లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ కూడా టాప్ 6లోనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. స్పిన్ హిట్టర్స్ గా క్వింటన్ డికాక్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. పేస్ హిట్టర్స్ గా వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఉన్నారు. వికెట్ కీపర్ గా క్వింటన్ డికాక్ ఉన్నాడు. ఫినిషర్స్ గా రసెల్, రింకు సింగ్ అండ్ రమణ్ దీప్ సింగ్ ఉన్నారు. ఇక బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే బౌలింగ్ డెప్త్ చాలా బాగుంది డ్యూ టు ఆల్ రౌండర్స్ ప్రెజెన్స్. స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది విత్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి కాంబోతో. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ అవైలబుల్ గా లేదు, విత్ ఓన్లీ అవైలబుల్ ఆప్షన్ యాజ్ అనుకుల్ రాయ్, హూ మే కమ్ ఇన్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొద్దిగా యావరేజ్ గానే ఉందని చెప్పాలి, విత్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ ఆండ్రిక్ నోకియా హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ ఇంజరీ బ్రేక్. ఫైనల్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ స్క్వాడ్ ని రీబిల్డ్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేశారు అండ్ 7 out of ఫస్ట్ ప్లేయింగ్ 11 are ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ విన్నింగ్ స్క్వాడ్. బట్ టాప్ ఆర్డర్ అండ్ పేస్ బౌలింగ్ ఏరియాస్ కొంచెం కన్సర్న్ గా ఉన్నాయి. బట్ ఫినిషర్స్ అండ్ స్పిన్ బౌలర్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మోస్ట్లీ ఆ వీక్నెస్ ని కవర్ చేయొచ్చని అనిపిస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ న్యూ, ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బి మోస్ట్లీ వెల్కమ్. అండ్ కేకేఆర్ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.